హలో అండి, హాయ్, నమస్తే అందరికీ. ఈరోజు హార్వెస్ట్ వంకాయలు అన్ని రకాలు ఉన్నాయి, మంచిగా వస్తున్నాయి. గ్రీన్ వంకాయలు, బ్లాక్ వంకాయలు, చూడండి ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా చాలా బాగున్నాయి. చూడండి, అన్నీ కొనకుండా సరిపోతున్నాయి మాకు మంచిగా. ఎంత బాగున్నాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు చూడండి ఎంత బాగున్నాయి, చూడండి గుత్తి గుత్తి చాలా బాగున్నాయి. చూడండి చూడండి ఒక్కటే దగ్గర గుత్తి గుత్తి వచ్చింది టమాటా, ఎంత లావున్నదో తోటలో ఉన్నట్టు ఉంది. కాకరకాయ హార్వెస్ట్. సైజు తగ్గింది కాకరకాయ, బలం తగ్గింది. వేయాలి కొంచెం జీవామృతం వేసి మళ్ళీ ఉంచుకుంటుంది. ఎట్లా ఉన్నా మంచిగా ఆర్గానిక్ కదా, మన ఇంట్లో తోటలో పండినాయి కాబట్టి మనకు బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి కదా. అప్పుడప్పుడు తెంపుకొని వండడం బాగుంటుంది. ఎంత బాగున్నాయి చూడండి. చాలా బాగుంది. డ్రాగన్, ఇక్కడ వచ్చేసి డ్రాగన్ అయితే ఇప్పటివరకు 50 దాకా తినేసినాం మేము. చాలా బాగా వచ్చినాయి ఈసారి. ఈ మొక్క పెట్టి 3 years అవుతుంది. ఎంత సైజు చూడండి, ఎంత బాగా వచ్చినాయి. అన్నీ పొట్లకాయ స్టార్ట్. చూడండి ఎట్లా అవతలకి పడ్డాయి, తెంపడం కష్టమవుతుంది. అన్నీ ఒకటే దగ్గర అయినాయి, తెంపుతాయి. అన్నీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. టాస్క్ లాగానే అవి తెంపడం అంటే. చూడండి సైజు ఎంత పెద్ద ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. కాకరకాయ, ఇంకా కాకరకాయలు అంతా పాకిన చెట్టు తీగ. టమాటాలు చూడండి గుత్తులు గుత్తులు. చిక్కుడు, లాంగ్ బీన్స్ ఇవి కూడా తగ్గినాయి కొంచెం. బీరకాయ అయితే మొన్న తెంపినాము, ఒకటి ఉండే, ఇప్పుడు చాలా వచ్చినాయి మొన్న. పొడుగు బీరకాయలు ఇవ్వండి. హార్వెస్ట్. పచ్చిమిర్చి కూడా స్ప్రే చేయాలి. పుల్ల మజ్జిగ తగ్గింది కాపు. పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే మళ్ళీ పూత కాత వస్తుంది. చెట్లు అయితే బాగానే ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి అది మొక్క. ఎంత చిన్న మొక్కకి ఎన్ని ఉన్నాయి చూడండి, గుత్తులు ఎంత బాగున్నాయి చూడండి.
చాలా బాగున్నాయి. చిన్న మొక్కకే అన్నీ వచ్చినాయి. ఇక్కడ పాలకూర హార్వెస్ట్. ఆకుకూర అయితే ఇంకా బోల్డ్ చాలా వస్తుంది ఫ్రెష్గా, మందులు లేకుండా మంచిగా ఫ్రెష్గా తింటాం మనం. అందరు వేసుకోండి ఆకుకూరలన్నా, చాలా బాగా వస్తాయి. ఎంత బాగా వస్తాయి చూడండి. ఇక్కడ కూడా పాలకూర ఇది వేసి 6 months అవుతుంది. 6 months నుంచి వస్తూనే ఉంది మాకు గింజలు వేసి. కొంచెం జీవామృతం ఇస్తే మంచిగా పుంజుకుంటుంది. మళ్ళీ మాకు సరిపోతుంది మంచిగా. బీరకాయలు అన్నీ పిందెలు, నెక్స్ట్ హార్వెస్ట్లో చాలా వస్తాయి బీరకాయలు. చూడండి ఎంత బాగుంది పాలకూర, ఫ్రెష్గా ఎంత మంచిగా చూడండి, హెల్దీగా నీట్గా. అది కొంచెం లోపడుతుంది, కట్ చేయడం కష్టమవుతుంది నాకు. చూడండి ఎంత బాగుంది. 6 months నుంచి వస్తూనే ఉంది, కంటిన్యూస్ తింటూనే ఉంది. అవసరమైనప్పుడల్లా కట్ చేయడే పాలకూర. టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది, పాలకూర మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అది వేసుకోవచ్చు, ఇంకా మొక్క పెట్టచ్చు. అందులో బెండ మొక్క ఉంది, మిర్చి మొక్క ఉంది. చూడండి ఎంత బాగుందో, సరిపోతుంది మాకు మంచిగా. ఇక్కడ పచ్చిమిర్చి చెట్లు డల్ అయిపోయినాయి, మన వర్షాలకి మొత్తం డల్ అయిపోయినాయి. కొంచెం జీవామృతం ఇచ్చి పాలకూర కూడా ఇవ్వాలి. మిర్చి మొక్కలకి పుల్ల మజ్జిగ స్ప్రే చేయాలి. ఇంకో ద్రావణం, పుల్ల మజ్జిగ. కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చింది. అప్డేట్ ఇస్తా అని చెప్పినా కదా, చాలా బాగా వచ్చింది. చుక్కకూర గింజలు చూడండి, గుత్తులు గింజలు. ఇంకా నెక్స్ట్ టైం మనకు బయట తెచ్చే పని ఉండదు. కొత్తిమీర చూడండి ఎంత బాగుందో, మంచిగా ఎన్ని వేస్తే అన్నీ వచ్చినాయి. చినంగ మొక్క అన్నీ, గోరుచిక్కుడు. ఇవైతే వర్షాలకు ఖరాబ్ అయిపోయినాయి, ఇప్పుడే కొంచెం వస్తుంది. ఇక మొత్తం చాలా చెట్లు చచ్చిపోయినాయి వర్షాలకి. గోరుచిక్కుడుకు వర్షం కంటిన్యూస్ ఉంటే రావు. అదొక్కటి మొక్క ఉంది, ఇక కొన్ని వస్తుంది. మొత్తం ఖరాబ్ అయిపోయింది మొక్కలు. చూడండి ఈరోజు హార్వెస్ట్ పాలకూర, డ్రాగన్, పచ్చిమిర్చి, కాకరకాయ, బెండకాయ, బీరకాయ ఇవ్వండి. నమస్తే అండి, బాయ్.